ఏవండి? హ్మ్. సరే ధను, లైట్ ఆఫ్ చేసి పడుకో. ఏవండి? ఏంటి? వచ్చే నెలలో మా ఫ్రెండ్ శ్రీలతకి పెళ్ళుందండి. నేను పెళ్ళికి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ నా మెడలో ఒక చైన్ కూడా లేదండి. సరే, అందుకు నేనేం చేయాలి? నాకొక గోల్డ్ చైన్ కొనివ్వండి. ఏంటి, గోల్డ్ చైన్ కొనివ్వాలా? ఆల్రెడీ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యి ఒక కంపెనీలో నెల జీతానికి పనిచేస్తున్నాను. నాకు నెలకి 25,000 జీతం వస్తుంది. వాటితోనే మన ఫ్యామిలీ రన్ అవుతుంది. ఇలాంటప్పుడు గోల్డ్ చైన్ కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పు? అందుకేనండి నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తానని చెప్పాను. కానీ మీరే వద్దంటున్నారు. సరే, నువ్వు వెళ్ళాలనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరెవరో ఏదో అంటున్నారని నువ్వు నాతో వచ్చి చెప్తావు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావు? సరే వద్దండి. నాకెలాగైనా ఒక గోల్డ్ చైన్ కొనివ్వండి. నేను పెళ్ళికి వెళ్ళకపోతే బాగుండదు. తను కూడా మన పెళ్ళికొచ్చిందండి. మనిద్దరం కూడా తన పెళ్ళికి ఖచ్చితంగా వెళ్ళాలండి. నేను రాలేను, నువ్వే వెళ్ళు. నాకు ఆఫీసులో లీవ్ ఇవ్వరు. సరేనండి, మీరొచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తానండి. కానీ నా మెడలో బంగారం లేకుండా నేను వెళ్ళలేనండి. ఏదో ఒకటి చేసి నాకొక బంగారం గొలుసు కొనివ్వండి. హే, నా వల్ల కాదు. నువ్వు పదే పదే అడగకుండా సైలెంట్గా పడుకో. నాకు నిద్రొస్తుంది. నిద్రపోయేటప్పుడు ఇలా టార్చర్ చేయకు. లైట్ ఆఫ్ చేయి. ఛే! ఇతన్ని పెళ్లి చేసుకున్నది చాలా పెద్ద తప్పైపోయింది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది క్యూలో నిలబడ్డారో. గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐటీలో పనిచేసేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చి మా అమ్మని పిల్లని అడిగారు. కానీ వాళ్ళందరినీ వద్దని చెప్పి ఈ మనిషికిచ్చి నన్ను కట్టుబెట్టారు. ఛే! ఇతనికి నా మీద కాస్త కూడా శ్రద్ధే లేదు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, నగ కొని ఇవ్వని అడిగితే ఎంత ఆలోచిస్తున్నాడో. అయ్యో దేవుడా! ఈ మనిషిని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాను. ఏవండి? ఏవండి? మ్మ్. టీ తీసుకొచ్చాను, లేచి తాగండి. అయ్యో. ఉమ్. ఇదిగోండి టవల్. త్వరగా స్నానం చేసి రండి. నేను టిఫిన్ రెడీ చేసి పెడతాను. మ్మ్. ఉమ్. ధనలక్ష్మి, ఆ టిఫిన్ తీసుకురావా, ఆఫీస్కి టైం అవుతుంది. వస్తున్నానండి. హా.
ఉమ్. ఆ, ఏంటండి సరిగ్గా తినండి. టైం అయిపోయింది. ఏమిటి తిని వెళ్ళండి. హు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు డోర్ లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండు. సరేనండి. బాయ్. ఉమ్. ఛ! నేను ఏం చెప్పినా ఈయనకి అర్థం కావడం లేదు. ఫ్రెండ్ పెళ్ళికి ఒక నగ కూడా వేసుకోకుండా నేను ఎలా వెళ్ళగలను? అయ్యో! ఫ్రెండ్స్ ముందు ఉట్టి మెడతో ఎలా వెళ్ళి నుంచోగలను? ఏం చేయాలో అర్థం కావడం లేదే. హలో, చెప్పమ్మా. హలో! ఏంటమ్మా? ఏం చేస్తున్నావు? అల్లుడు ఇంట్లో ఉన్నారా? లేదమ్మా, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. అవునా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఆఫీస్‌కి సరిగ్గా వెళ్తున్నారా? హ్మ్, మీరేమో అల్లుడు గురించి ప్రేమతో అడుగుతారు. కానీ మీ అల్లుడేమో ఒక గోల్డ్ చైన్ కూడా కొనివ్వడానికి కుదరదు అంటున్నారు. ఏమైందమ్మా? అదోలా మాట్లాడుతున్నావు? ఏమీ లేదులేమ్మా. నా దగ్గర ఏమీ దాచిపెట్టుకు. చెప్పు. వచ్చే నెలలో మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఒకటుంది. ఆ పెళ్ళికి వెళ్ళాలంటే నా మెడలో ఒక గోల్డ్ చైన్ కూడా లేదు. నా భర్త ఏమో బిజినెస్ కోసం ఉన్న గోల్డ్ మొత్తం బ్యాంక్లో తాకట్టు పెట్టారు. ఇప్పుడేమో మెడలో బంగారం లేకుండా నేను పెళ్ళికి ఎలా వెళ్ళగలను? సరే వదిలేయమ్మా. ఏం చేద్దాం? అంతా మన తలరాత. అల్లుడు బిజినెస్ కోసమే కదా ఇలా చేశారు. నువ్వేం బాధపడకు. అంతా మంచే జరుగుతుంది. సరేనా? ఏంటమ్మా నువ్వు? అచ్చం మా ఆయనలాగే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ఇలా చూడు. ఏమేమో ఆలోచించుకుని బాధపడకు. అంతా మంచే జరుగుతుంది. సరే, లంచ్‌కి ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చేస్తానులే అమ్మా. సర్లే గాని నువ్వు ఎలా ఉన్నావు? నాన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బావున్నారమ్మా. సరేనమ్మా. నాకు కూడా ఇంట్లో పని ఎక్కువగా ఉంది. పనంతా పూర్తయిన తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను. సరేనా? సరేమ్మా, బాయ్. బాయ్ అమ్మా. హలో. చెప్పండి. ఏమే, లంచ్కి ఏం చేయబోతున్నావు?
ఇప్పుడే లంచ్కి కాయగూరలన్నీ కట్ చేస్తున్నానండి. సరే, ఈరోజు రైసు బెండకాయ పులుసు పెట్టి నంచుకోవడానికి కాలీఫ్లవర్ ఫ్రై చేసి రెడీగా ఉంచు. నేను యాప్లో బుక్ చేసి మనిషిని పంపిస్తాను. వచ్చిన అతనికి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించు, సరేనా? అలాగేనండి. సరే. హలో చెప్పవే. హలో! నెక్స్ట్ మంత్ మన శ్రీదేవి పెళ్ళుంది గుర్తుందా? మేమందరూ ఫ్యామిలీగా వెళ్తున్నాం. నువ్వెలా? వస్తున్నావు కదా? అవునే, రావాలి. కానీ ఎలా రావాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటే అలా చెప్తున్నావు? అవునే, నా బంగారం అంతా బ్యాంక్ తాకట్లో ఉంది. పెళ్ళికి వెళ్ళాలని నా భర్తతో ఒక గోల్డ్ చైన్ కొనివ్వమని అడిగాను. కానీ ఆయనేమో కుదరదని అంటున్నారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. అందుకే రావాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏయ్! ఏంటే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు, నేను, శ్రీదేవి మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్సో. అలా ఉండేటప్పుడు నువ్వు రాకపోతే ఎలా ఉంటుంది? అది కాదే, మెడలో గోల్డ్ చైన్ లేకుండా నేను ఎలా రాను నువ్వే చెప్పు. ఓహ్! ఇదేనా నీ ప్రాబ్లం? ఏంటే నువ్వు అంత ఈజీగా చెప్తున్నావు? నా మెడలో బంగారమే లేకపోతే చూసేవాళ్ళు నన్ను ఏమనుకుంటారు? సరే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పనా? అవునా? ఏంటి ఆ ఐడియా? నాకు తెలిసిన ఒకతను మా ఇంటి దగ్గర ఒక జ్యువెలరీ షాప్ పెట్టుకున్నారు. వారు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇన్‌స్టాల్‌మెంట్‌లో నగలన్నీ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు బంగారం రేటు చూస్తే అందరూ కొనలేరు కదా! అందుకే వారిలా చేస్తున్నారు. నేను కూడా నగలన్నీ ఇలాగే కొన్నాను. నీకు నగలు కావాలంటే చెప్పు. నేను ఆయనతో మాట్లాడతాను. మంత్లీ మంత్లీ కడితే చాలే. నిజమేనా? ఇదేదో బాగుందే. సర్లేవే, నాకు వాళ్ళ నంబరిస్తావా నువ్వు? ఖచ్చితంగా ఇస్తానే. దానికి ముందు నేను అతని దగ్గర మాట్లాడతాను. నాకు తెలిసి ఆయన ఓకేనే చెప్తారు. కాస్త వెయిట్ చెయ్యి. ఆయనకి ఓకే అంటే ఆయనే నీకు కాల్ చేయమని చెప్తాను. నువ్వే ఆయనతో స్ట్రెయిట్‌గా మాట్లాడుకో. అలాగేనే. హ్మ్. హలో, ఎవరండి? హలో, నేను దివాకర్‌నండి. మీ ఫ్రెండ్ సుమిత మీ నంబర్ నాకిచ్చింది. మీరు బంగారం కొంటారని చెప్పారు. నేను మిమ్మల్ని డైరెక్ట్‌గా కలవచ్చా? ఓహ్! మీరేనా అది? ఇంటికి వచ్చి నగలిస్తారా? అవునండి. మీరెక్కడుంటున్నారు? కూకట్పల్లి బాలాజీ నగర్‌లో ఉంటానండి. అలాగా? నేను కూడా మీకు దగ్గరలో నవోదయ కాలనీలో ఉన్నానండి. ఓ 10 నిమిషాల్లో అక్కడికొచ్చేస్తాను. నాకు మీ లొకేషన్ ఈ వాట్సాప్ నంబర్‌కి షేర్ చేస్తారా? అలాగేనండి, షేర్ చేస్తాను. హ్మ్. హ్మ్. అ ఎవరండి మీరు? నా పేరు దివాకర్ అండి. హ్మ్. నేను జ్యువెలరీ షాప్ ఓనర్‌ని. ఇందాక ఓహ్! మీ ఫ్రెండ్ చెప్పిందని కాల్ చేశాను కదా! ఓహ్! ఓహ్! మీరా? అవునండి. హ్మ్. ఇప్పుడే ఫోన్ చేశారు. అంతలోనే వచ్చేసారేంటి? ఆయనకి నేనొక మాట కూడా చెప్పలేదే. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు జ్యువెలరీ షాప్ ఓనర్ అన్నారు. మరి బంగారం ఏమీ ఏసుకోలేదు? నేను బంగారం వేసుకుంటే నాకేం లాభమండి? నలుగురికి అమ్మితేనే కదా నాకు లాభం.
అందుకనే వేసుకోలేదు. ఓ అలాగా. సరే లోపలికి రండి. హ్మ్. కూర్చోండి. థ్యాంక్స్ అండి. మీరు కూడా కూర్చోండి. ఉమ్, మీరు గోల్డ్ చైన్ కావాలని చెప్పారంట. ఎన్ని తులాల్లో కావాలి? చెప్తానండి. చైన్ కావాలి, కానీ తక్కువ అమౌంట్లో కావాలి. మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్లో డబ్బులు తీసుకుంటారని మా ఫ్రెండ్ చెప్పారు. దాని గురించి కాస్త డీటెయిల్స్ చెప్తారా? అదంతా వదిలేయండి. మీకెంతలో కావాలో చెప్పండి. దానికి తగ్గట్టుగా మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో కట్టేయండి. మీ ఫ్రెండ్ రిఫర్ చేశారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకుండా బంగారం ఇస్తాను. కానీ ప్రతి నెలా కరెక్ట్‌గా పే చేయాలండి. అలాగేనండి, కరెక్ట్గా చేస్తాను. సరే. మీకు చైన్ కావాలనుకుంటే ఎన్ని తులాల్లో కావాలనుకుంటున్నారు? ఇప్పుడు మీ దగ్గరున్న చైన్స్ చూపించండి. మీ దగ్గరున్న డిజైన్స్‌ని బట్టి నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను. హ్మ్. మాటల్లో పడి మర్చిపోయాను. మీకు కాఫీ గానీ, టీ గానీ తీసుకురానా? పర్వాలేదండి. హ్మ్. సరే. నా దగ్గరున్న చైన్స్ చూపిస్తాను. చూసి చెప్పండి. అలాగే. ఇది 5,00,000 అండి. 5,00,000. లేటెస్ట్ డిజైన్ మేడం. హ. మీకు చాలా బావుంటుంది. హ్మ్. మేడం దీన్ని చూడండి. ఇది జస్ట్ 2.5 లాక్స్ మాత్రమే. నైస్. ఇది బావుందండి. ఈ చైన్ రేట్ కాస్త తగ్గించి చెప్తారా? ఓహ్! ఈ చైనా? ఇది 2,50,000 అవుతుందండి. ఫిక్స్డ్ రేటు. వామ్మో! అంత అమౌంటా? అంత అమౌంట్ అయితే నేను కట్టలేనండి. ఇదిగోండి. పర్లేదండి. ఇప్పుడు మీరు తీసుకోండి. హ్మ్. నెల నెలా మీరు ఎంతవరకు కట్టగలరో అంతే ఇవ్వండి. ఓకేనా? అది కాదండి. అది మీరేమీ ఆలోచించకండి. ఒకేసారి 2.5 లక్షలు మిమ్మల్ని కట్టమని చెప్పడం లేదు. ప్రతి నెల 5,000 గానీ, 10,000 గానీ మీ వల్ల ఎంతవుతుందో అంతే కట్టండి. హ్మ్. అంటే మీ చేతిలో అప్పుడు ఎంత డబ్బుంటుందో అంతే కట్టండి. హ్మ్. ముందు ఈ చైన్ మీ చేతిలోకి తీసుకోండి. హ్మ్. హ్మ్. మీ దగ్గర డబ్బులెప్పుడు రెడీగా ఉన్నాయో చెప్తే నేనప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో తీసుకుంటాను. ఓకేనా? అది ఇంకేం ఆలోచించకండి. ఇదిగోండి తీసుకోండి. మీకు డబ్బులు కుదిరినప్పుడు నాకు కాల్ చేయండి. వస్తాను. బయలుదేరతాను. ఏవండి, ఏవండి హ్మ్. ఆగండి. ఏంటో చెప్పండి. డబ్బులు వెంటనే ఇవ్వడం కుదరదు. కొంచెం లేటయినా పర్వాలేదు కదా? అయ్యో! పర్లేదండి. అదే కదా చెప్తున్నాను. ఎంత లేటయినా పర్వాలేదు. మీ ఫ్రెండ్ నా దగ్గర చాలా బంగారం కొన్నారు. ఆవిడ రికమెండ్ చేసిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా ఏంటి? మీరు సంతోషంగా దాన్ని తీసుకోండి. సరేనండి. థాంక్స్ అండి. మా ఫ్రెండ్ మ్యారేజ్ వచ్చే నెలలో ఉంది. హ్మ్. నేను ఎలా వెళ్ళాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను. కరెక్ట్ టైంలో మీరొచ్చి నాకీ చైన్ ఇచ్చారు. చాలా సంతోషం అండి. చాలా థాంక్స్ అండి. సరేనండి. మీకు డబ్బులందినప్పుడు నాకు ఫోన్ చేయండి. నేనొచ్చి డబ్బులు తీసుకొని వెళ్తాను. సరే వస్తానండి. సరేనండి. హ్మ్. మీరా? ఏంటండి మళ్ళీ వచ్చారు? అది ఫోన్ మర్చిపోయానండి. అవునా? కొంచెం ఇస్తారా? హొ ఇదిగోండి. ఆ! థాంక్స్ అండి. హ్మ్. హ్మ్.
ఏవండి, ఉమ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేనొక గోల్డ్ చైన్ కొన్నానండి. ఏంటి? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏముంటుంది? చూడండి. ఎలా ఉంది? ఈ చైన్ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డబ్బులుంటేనే నగలు కొనగలవా ఏంటి? అయితే డబ్బులు లేకుండా నీకు ఇది ఎవరిచ్చారు? నిజం చెప్పు. నువ్వు ఈ చైన్ ఎలా కొన్నావు? నా ఫ్రెండ్ ఒక ఆమె ఒక పెద్ద జ్యువెలరీ షాప్ ఓనరు తెలుసని చెప్పిందండి. వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో తీసుకుంటామని చెప్పి ఇచ్చి వెళ్లారు. దీనికి 0 డౌన్ పేమెంట్, ఇంట్రెస్ట్ కూడా లేదండి. హే, ప్రతి నెల నేను దీనికి డబ్బులు ఎలా కడతాను? నాకొచ్చే జీతంతోనే మన ఇల్లు గడుస్తుంది. కానీ ఎక్స్ట్రాగా డబ్బులు ప్రతి నెల బంగారానికి కట్టాలంటే కుదరదు. లేదండి, నేను రేపట్నుంచి ఏదైనా జాబ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకు వచ్చే జీతం నుండి ప్రతి నెల కొంత డబ్బు వారికి ఇన్స్టాల్మెంట్ రూపంలో కడుతూ ఉంటాను. మీరు ఈ చైన్ కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, సరేనా? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళేటప్పుడు నా మెడలో గోల్డ్ చైన్ లేకుండా నేను వెళ్ళలేనండి. సర్లేవే, నీ ఇష్టం. కానీ అప్పు చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పే విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇలా అప్పు చేసి బంగారం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు దీనివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగేం కాదులేండి. నువ్వు అర్థం చేసుకుంటావని చెప్పాను. సరే, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటా. గుడ్ నైట్. ఉమ్. సార్ మీరా? నమస్తే అండి. నమస్తే. డబ్బులు తీసుకెళ్దామని వచ్చాను. ఓ అలాగా, సరే సరే. ఏంటండి, లోపలికి పిలవరా? వచ్చిన వాళ్ళని వీధిలో నిలబెట్టి తిరిగి పంపించేసేలా ఉన్నారు. అయ్యో, అలాంటిదే లేదండి, మీరు లోపలికి రండి. థ్యాంక్స్ అండి. మరి డబ్బులున్నాయా? 1 మంత్ అయిపోయింది కదా అని వచ్చాను. ఉందండి, కాసేపు కూర్చోండి, నేనిప్పుడే వస్తాను. ఉమ్, ఇదిగో తీసుకోండి. పర్వాలేదే. మొదటి నెల ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కరెక్ట్గానే కట్టేశారు. అవునండి. హా, అదెందుకు అడుగుతున్నారు? ఈ డబ్బు కట్టేలోపు నేను చాలా అవస్థపడ్డాను. అవునా? ఏమైంది? అది కాదండి, నా భర్తని డబ్బులడిగితే ఇవ్వను, నా వల్ల కాదు అన్నారు. ఆయన అలా అంటారని నేను అస్సలు అనుకోలేదు. మ్హూ. ఇంకో ఆప్షన్ లేక
తర్వాత మా అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే ఆవిడిచ్చారు. అలాగా. అయితే మీ భర్త డబ్బులివ్వలేదా? లేదండి. మరి వచ్చే నెల నుంచి డబ్బులెలా కడతారు? నేను ఏదైనా జాబ్‌కి వెళ్ళైనా ఈ డబ్బులు కడదామని అనుకుంటున్నాను. అందుకోసమే నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అవునా? సరే. ఈ నెల డబ్బులు కట్టేశారు కదా! హ్మ్. ఇలాగే ప్రతి నెల మీరు డబ్బులు కట్టేస్తే చాలా సంతోషిస్తాను. కొంచెం కరెక్ట్‌గా కట్టేసేయండి. సరేనండి. సరేనండి. నేను వెళ్ళొస్తాను. హ్మ్. రండి. కూర్చోండి. టీ తీసుకొనొస్తాను. హ్మ్. తీసుకోండి. హ్మ్. ఏయ్! ఏమైంది? డబ్బుల కోసం మీ అమ్మగారికి ఫోన్ చేశావంట? వాళ్ళు కూడా నీకు డబ్బులు పంపించారని తెలిసిందే. హ్మ్. అవునండి. అలా ఎందుకడిగావు? అక్కడ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కదా! నేనేదో నేను డబ్బులు అడగమన్నట్టు వాళ్ళనుకుంటారు కదా! అలాగేం అనుకోరండి. నేను చైన్ కొనుక్కున్నాను కదా! దానికోసమే డబ్బులడిగాను. వాళ్ళు పంపించారు. వాళ్ళిచ్చిన డబ్బునే ఈ నెల జ్యువెలరీ అతనికిచ్చి పంపించాను. అలాగా. సరే. మరి జాబేమైంది? నేను ఎన్నో చోట్ల జాబ్‌కి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ జాబ్ ఇంకా దొరకలేదు. సరే. చూసుకో మరి. ఛ! ఏంటిది? నేను 2 నెలల నుండి జాబ్‌కి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక చిన్న జాబ్ కూడా దొరకడమే లేదు. ఇప్పుడేం చేయాలి? ప్రతి నెల ఆయనకి డబ్బు కట్టాలి. పోయిన నెల అమ్మిచ్చిన డబ్బుతో ఆయనకి ఈఎంఐ కట్టేశాను. ఈ నెల ఎలా కట్టాలో తెలియడం లేదే. హ్మ్. హా! మీరా? హ్మ్. అంతలోనే ఒక నెల గడిచిపోయిందా? అవునండి. నెల రోజుల కంటే ఎక్కువే అయింది. మీ దగ్గర ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ తీసుకువెళ్ళి 40 రోజులు కావస్తోంది. ఓహ్! అలాగా? 40 రోజులైపోయిందా? అయితే డబ్బులివ్వండి. నేను తీసుకుని వెళ్ళిపోతాను. అది ఏంటండి? ఏమైంది? డబ్బులు ఉన్నాయా? లేవా? అది ఇప్పుడు నా దగ్గర లేవండి. అవునా? మరి ఎలా అండి? నాకు ఇంకా జాబ్ దొరకలేదు. నాకు ఇంకాస్త టైం ఇస్తారా? హ్మ్. అలాగా. సరే లోపల కూర్చొని మాట్లాడుకుందాం. హ్మ్. హా! రండి. మీరు కూడా కూర్చోండి. సరే,
టీ గాని, కాఫీ గాని ఇవ్వరా? ఉండండి, ఇప్పుడే వస్తాను. హ్మ్. తీసుకోండి. కూర్చోండి. హ్మ్. హ్మ్. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? అదేనండి, నాకింకా జాబ్ దొరకలేదు. అందుకే మీకు డబ్బులివ్వడానికి కుదరట్లేదు. ఇంకో వారం వెయిట్ హ్మ్. చేయండి. ఈ నెల డబ్బుల్ని మీకెలాగైనా నేను ఇచ్చేస్తాను. సరే. ఒకవేళ జాబ్ దొరక్కపోతే ఏం చేస్తారు? లేదండి, ఏదో ఒక జాబ్ చూసుకుంటాను. మీ డబ్బుకి నేను గ్యారంటీ. హ్మ్. నాకెందుకో డౌట్‌గా ఉంది. 2 నెలల్లో దొరకని ఉద్యోగం ఇంకో వారంలో ఎలా దొరుకుతుంది? హుహు. నాకైతే నమ్మకం లేదండి. పోనీ నేనొక ఐడియా చెప్పనా? హ్మ్. కుదిరితే మాత్రం చూడండి. అలా చేస్తే మీరు చాలా ఈజీగా మంత్లీ ఈఎంఐ కట్టే సమస్య నుంచి తప్పించుకుంటారు. ఎలాగండి? కొంచెం నాకర్థమయ్యేలా క్లియర్‌గా చెప్పండి. అది ఎలా చెప్పాలో అర్థమవ్వట్లేదు. పర్వాలేదు, చెప్పండి. హ్మ్. ఆహ్, మీరు మొత్తంగా 2.5 లక్షలు ఇవ్వాలి. అయితే మీరు ఫస్ట్ ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంటు 10,000 మాత్రమే ఇచ్చారు. కానీ నేను చెప్పినట్టు వింటే మిగతా 2,40,000 ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఏం లేదండి. మీరు నాతో కాస్త టైం స్పెండ్ చేస్తే మిగతా ఈఎంఐ 2,40,000 కట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. హ్మ్. మీరు ఏమంటారు? ఏంటండి? మీరు నాతోనే ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఈ విధంగా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. మీరేనలా చెప్తున్నారు? అవునండి. నేనే చెప్తున్నాను. కొంచెం ఆలోచించి చెప్పండి. మీరు ఎలాగో మిగతా డబ్బులు కట్టలేరు. అలా ఉన్నప్పుడు మీరు కొంచెం సహకరించారంటే మీరు నాకివ్వాల్సిన డబ్బులు ఒక్క రూపాయి కూడా తిరిగి అడగను. నేను నీకిచ్చిన గోల్డ్ చైన్ నీ సొంతమవుతుంది. సరే, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళీ రేపొస్తాను. సరేనా? వెళ్ళొస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావనే అనుకుంటున్నాను. వస్తాను. హ్మ్. ఏమే? హ్మ్. డోర్ ఓపెన్ చేసి ఏదో ఆలోచిస్తున్నావేంటి? అది ఏం లేదండి. సరే, వెళ్ళి టీ తీసుకురా. సరే. తీసుకోండి. హ్మ్. ఏంటే అలా డల్‌గా ఉన్నావేంటి? అది ఏం లేదండి. సరే, సరే. వెళ్ళి డిన్నర్‌కేమన్నా రెడీ చెయి. సరేనండి. మరి జాబ్ కోసం ట్రై చేశావా? ఆ! చేస్తున్నానండి. జాబొస్తే చెప్తాను కదా! సరే, సరే. నువ్వేం కంగారు పడకు. వెళ్ళు. సరేనండి.
తీసుకోండి. ఇవ్వు. నువ్వు తాగావా? లేదు నాకొద్దండి. ఏమైంది తనకి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను డల్గానే ఉంది. అసలేం అర్థం కావట్లేదు. ఇదిగో. ధనలక్ష్మి, వస్తున్నానండి. సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా. జాగ్రత్త. సరే డోర్ లాక్ చేసుకో. సరే. బాయ్. బాయ్. కొంచెం ఆగండి, ఇప్పుడే వస్తాను. హ్మ్? ఇదిగోండి మీ చైన్. ఏంటండి ఇది? మీ చైన్ నాకు అక్కర్లేదు, తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటండి? ఏమైంది? మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకున్నాను. మీరేమో నేనిచ్చిన చైన్ని నాకు తిరిగిచ్చేస్తున్నారు. అవునండి, మీరిలా మాట్లాడతారని నేనస్సలు అనుకోలేదు. నా ఫ్రెండ్ రిఫర్ చేసిందని మీరు చాలా మంచివారని అనుకున్నాను. మీరు నా దగ్గర డబ్బు తీసుకోకుండా ఈ బంగారాన్నిచ్చారే, ఆ నమ్మకాన్ని నేనెలాగైనా కాపాడాలనుకున్నాను. కానీ మీరు నా శరీరాన్ని కోరుకుంటున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. మీరు నాకిచ్చిన నగకి నేను నెల నెల సరిగా డబ్బు కట్టకపోవడం నా తప్పేనండి. ఆ ఒక్క రీజన్తో మీకు నా శరీరాన్ని అప్పగించాలి అంటే అది కుదరదు. ఎందుకంటే ఈ బంగారం కంటే నా శరీరాన్ని నేనెక్కువగా గౌరవిస్తాను. ఈ బంగారం కారణంగా ఒకతను నా శరీరాన్ని కోరుకున్నాడు అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. మీ బంగారాన్ని మీకే తిరిగిచ్చేశాను. ముందిక్కడ్నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇటువైపు ఎప్పుడైనా సరే రాకండి. నాకు మీ మొఖాన్ని ఎప్పటికీ చూపించకండి. ఎందుకంటే మంచివాళ్లు పరిచయం అయితే మనకి ఎప్పటికీ మంచే జరుగుతుంది. మీలాంటి వాళ్ళు పరిచయస్తులుగా ఉంటే జీవితం నాశనం అవుతుంది. మీరు దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళండి. ఇంకెప్పటికీ రాకండి. వెళ్ళండి. మీరు వెళతారా లేక పోలీసుల్ని పిలవమంటారా? హ్మ్. హ్మ్. ఛ! మా ఆయన నాతో ఎంతగానో చెప్పారో. నేనే బుద్ధి గడ్డి తిని ఆయన మాట వెళ్ళలేదు. బంగారం ఉంటేనే గౌరవిస్తారని అనుకోవడం నన్నెక్కడి దాకా తీసుకొచ్చింది. ఇక ఇలాంటి విషయాలకి మనం ఆశపడకూడదు. ఇక జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా పెట్టాలి.